హాయ్ ఫ్రెండ్స్, న్యూమరాలజికల్గా మనకు శాస్త్రపరంగా నెంబర్స్లో చాలా బలం ఉంటుందండి. ప్రతి ఒక్కరికి చాలా సందేహాలు ఉంటాయి. అయితే మీ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉంటారా లేదా అనేది మీ కోరిక అయ్యి ఉండొచ్చు. అది ఎలాగ తెలుసుకోవాలంటే మీరు కళ్ళు మూసుకొని చూపుడు వేలుతో మీ దైవాన్ని, మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని ఒక నెంబర్ని, ఏదో ఒక నెంబర్ని టచ్ చేయండి. అప్పుడు మీకు అనేది ఈ నెంబర్స్లో ఏ నెంబర్లో మీకు మీ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉన్నారో లేదో తెలుస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ఛానల్ అయితే నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. అలాగే ఇక చివరిదాకా వీడియో అనేది చూస్తేనే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి ఈ నెంబర్లో బలం ఏంటో మీకు కూడా తెలుస్తుందండి. ప్రతి ఒక్క కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. శాస్త్రపరంగా నెంబర్స్లో చాలా బలం ఉంటుందండి. మీ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉంటారా లేదా అనేది తెలుసుకుందాం. మీరు ఎవరైతే 3వ నెంబరు టచ్ చేశారో వాళ్ళు చాలా గొప్పగా ఉన్నత స్థాయిలోని ఉంటారు. చాలా గొప్ప స్థాయిలో ఉంటారంటే ఒక టీచర్గా, ఒక లాయర్గా, ఒక జడ్జిగా కూడా అలాగే 9వ నెంబర్ ఎవరైతే టచ్ చేస్తారో ఇది ఒక అదృష్టమైన బలమైన సంఖ్య అనమాట. వీళ్ళు వీళ్ళు ఒక పోలీస్ ఆఫీసరే కావచ్చు, బీటెక్ కోర్సులే కావచ్చు, ఇంజనీరింగ్స్ కోర్సులే కావచ్చు, ప్రతి ఒక్క సర్వీస్లో వీళ్ళైతే కోర్సులలో చేరడం జరుగుతూ ఉన్నత స్థాయిలో అయితే ఉంటారు. అలాగే 7వ నెంబర్ ఎవరైతే టచ్ చేస్తారో వీళ్ళకైతే చదువు అనేది అంతగా అవ్వదండి. గురు భక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అంతగా చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు వీళ్ళకు. వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఇష్టపడతారు. చూసారు కండి, లేటెస్ట్ అప్డేట్స్ నెంబర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను, పోస్ట్ చేస్తాను. అయితే పోస్ట్ చేస్తానండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.